తెలియకుండా తీసుకున్నా మీరు డిస్టర్బ్ అయినారంటే నేను డిస్టర్బ్ అవుతాను. అందరికీ నమస్కారం. మనము గత 2-3 రోజులుగా రాయచోట్ల జరుగుతున్న పరిణామాల గురించి గతంలోనే 1-2 ప్రెస్ మీట్లు జరిగాయి. ఒక ఆశ్చర్యం ఏమంటే దొంగ అనే పదానికి అర్థం తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు. దొంగతనం చేసిన, దొంగకు సహకరించిన, దొంగ నీ పేరు చెప్పుకొని వాడిన, ఇది దొంగ సహకారం చేసినట్టే దొంగ. అంటే నా పేరు చెప్పి ఎవడో తీసుకపోతే నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తావా అన్నమాట అక్కడ మాట్లాడారు. ఇంతకంటే నిదర్శనము, సాక్ష్యము మనకి ఇంకోటి ఏదైనా దొరుకుతుందా? నీ పేరు చెప్పి ఎవడో ఒకరు దాంట్లో పోయేవాడు ఏ దోపిడీ అయినా చేయొచ్చా, దొంగతనమైనా చేయొచ్చా? నీ పేరు ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చా? పెద్ద చాలా నిజాయితీ పరులైనట్లు ఏంటివో మాట్లాడతారు. ఒక సామెత ఉందయ్యా, కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చోబెడితే దాని బుద్ధి ఎప్పుడు మారదు. నేను ఈ సందర్భం ఎందుకు చెప్తానంటే, నా నిజాయితీని నేను కాపాడుకునేదానికి, ప్రజల ముందర నేనేంటో తెలియజేసేదానికోసమే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే ఆరోపణలు, విపరీతమైన ఆరోపణలు. నేను 11 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాను. ఒక వైసీపీ దగ్గరనో లేకపోతే ఎవరి దగ్గర తీసుకున్నానో నాకు తెలియదు. నేను 1 రూపాయి తీసుకున్నా, నా బిడ్డల సాక్షిగా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వీరభద్ర స్వామి గుళ్ళో సాష్టాంగ నమస్కారం చేసి నేను ప్రమాణం చేస్తా. నేను ఎవ్వడి దగ్గర కూడా నా జీవితంలో 10 పైసలు తీసుకోలేదు. నాకు ఆ అవసరం ఎప్పుడు రాలేదు. నా నిజాయితీ గురించి తాలూకాలు అందరికీ తెలుసు. నాకు అవసరం రాదది. నేను ఎలక్షన్లలో డబ్బులు తీసుకోవాల్సిన కర్మ లేదు. బేరసారాలు నేను ఎవరితో చేయాల్సిన పని లేదు. అసలు ఆ మతిస్థిమితం లేని వ్యక్తులకు చెప్తాడా నేను బేరసారాలు చేయాల్సిన కర్మే ఉంది. నా కుటుంబ సభ్యులను కూడా నేను వదులుకొని వాళ్లకు వ్యతిరేకంగా కూడా నేను కడపలో చేసిన. తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనిచ్చి నేను ఆ నాయకుడు నాతో ఆయన బేరసారాలు చేసినాడు నాతో. అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా, నీకు ఇంకా ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని చెప్పినాడు. నీకు ఒక నమస్కారం సార్. నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి, మీరు నాకు ఈరోజు చేసిన పనికి నా మనసు నొచ్చుకునింది. నేను ఇంక ఈ పార్టీలో కొనసాగలేను. మీకు ఒక నమస్కారము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను మీ పార్టీలో పెట్టుకునే దానికి మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గౌరవప్రదంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ప్రెస్లో ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకుండా బయటకు వచ్చిన నేను నిందలు వేస్తారు. 150 నిందలు వేసిండ్రు టికెట్ దానికి. ఈ టికెట్ ఎట్లా సంపాదించుకున్నారో కూడా చెప్పాలా. ఏ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తో లేకపోతే కాంగ్రెస్లో ఉన్న వ్యక్తో, ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి ఈరోజు ఆ సీటు సంపాదించుకున్నాడంటే అది ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలకు, లేకపోతే ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. నా నిజాయితీ, నేను డబ్బు తీసుకున్నా అంటే వీరభద్ర స్వామి గుళ్ళో నేను ప్రమాణం చేస్తాను. నేను ఇంకొక సవాల్ విసురుతాను. సిగ్గు శరము మానముంటే 2019 ఎలక్షన్లలో వైసీపీలో నువ్వు ఉండి తెలుగుదేశం పార్టీకి నేను రూపాయికారిగా సహాయం చేస్తావని మా దగ్గర, నా కుటుంబ సభ్యుల దగ్గర, మా దగ్గర 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను.
నీ బిడ్డలు మీద ప్రమాణం చేసి వీరభద్ర స్వామి గుళ్ళో నువ్వు ప్రమాణం చేస్తావని చెప్పు. దీనికి సాక్ష్యం ఓన్లీ ఈ ప్రెస్సే. మీరు టైం ఫిక్స్ చేయండి. ఆయనకు పొద్దున ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో, నాకు సాయంత్రం ఇస్తారో ఆయనకు పొద్దున ఇస్తారో వచ్చి ప్రమాణం చేయమను. నేను ₹1 తీసుకోలేదని చెప్పమనండి. జీవితంలో ఎప్పుడే కానీ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏమయ్యా ఇంత అలుసైందా? ఎవడో ఈ ఒక కాగితం ఇచ్చినాడంట. ఆ కాగితంలో ఈయనెవరో నేనెవరో తెలియదంట, నాది కాదంట వర్క్. ఇది ఆ వర్క్. దిస్ ఈజ్ అగ్రిమెంట్. బాగా క్లోజ్ గా చూసుకోండి. ఇది పవర్ ఆఫ్ అటార్నీ, నాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ. ఈ పవర్ ఆఫ్ అటార్నీలో నేను సంపూర్ణంగా అగ్రిమెంట్ చేసేదానికి కూడా అర్హతతో పాటు పనిచేసేదానికి అర్హత ఉంది అని చెప్పి ఆ కాంట్రాక్టర్ నాకు ఇచ్చిన. ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది. నేనే ఈ వర్క్ అగ్రిమెంట్ చేసిన. ఈ బుక్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్హెచ్ డిపార్ట్మెంట్ 7 మంది ఉంటుంది. నేను ప్రింట్ చేసి తీసుకొచ్చింది కాదు, ఆగమేఘాల మీద సంపాదించింది కాదు. నువ్వు నన్ను గురించి మాట్లాడేంత అర్హత ఉందా? మంత్రులు అయితే ఎంతో మంది మంత్రులు చూసిన, చాలా మంది ముఖ్యమంత్రులు కూడా చూసినాను. ఎవడైనా సరే ఒక నిబద్ధత నిజాయితీ ఉండాలా. చేసిన తప్పు మీకు తెలుసు, ఎందుకు చేయాలా తప్పు? ఆ దొంగతనం ఎందుకు చేయాలా? ఆ దొంగల్ని ఎందుకు ప్రోత్సహించాలా? తిరిగి ఎవడి మీదనో దుమ్మెత్తిపోసే దానికోసం ఇంత తాపత్రయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటో వాడు ఈడు దక్కలో దిక్కలో. నేను ఏం ఫెలవో మీకు పెద్దలకు బాగా తెలుసు. నా శక్తి సామర్థ్యాలు మీ పెద్దలకు బాగా తెలుసు. మీ తండ్రి గారు అయినటువంటి నాగిరెడ్డి గారు, మీ అన్నగారు అయినటువంటి నారాయణ రెడ్డి గారు, వీళ్లకు మేము మా కుటుంబము ఏమేం చేసింది ఆ ప్రాంతంలో ఎవరినైనా సరే 60 ఏళ్ళు దాటిన ఎవరిని అడిగినా చెప్తారు. పిల్లలకు తెలియకుండా పోయిండొచ్చు. మా నిజాయితీ గురించి మాట్లాడతారా? నేను తెలుగుదేశం పార్టీ సొమ్ము తిన్నానా? నీరు చెట్టులో ఆడవాళ్ళ సొమ్ము తిన్నానా? ఏదో పెద్ద మాట అన్నాడు. మాన ప్రాణం ఏంటో అన్నాడు. మానాలు ప్రాణాలు ఆడవాళ్ళు ఎన్ని తీసేసినాడు. అంత ఫ్లోనా నీకు? చాలా పెద్ద ఫ్లోనే. ఏమనుకోండి, ఇంతవరకు నేను రాజకీయాల్లో 1999